హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో, ఈ రీసెంట్‌గా వచ్చిన ప్రోమోలో నిజంగా చెప్తేస్తున్నాను. కళ్యాణ్, ఇమాన్యుల్ నిజంగా ఏడిపించేసిర్రు. అండ్ మీకు ఒకటి గమనించిర్రా? 'బిగ్ బాస్' ముగ్గురిది మనకైతే చూపించిండు. ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ. వీళ్ళ ముగ్గురిది ఒక మాట్లాడేదే చూపించిండు. అంటే మొత్తం ప్రోమోలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఎక్కడనో వీళ్ళు టాప్ 3 వీళ్ళు ముగ్గురే అన్నట్టే ఉంది ఆ ప్రోమో మాత్రం. సో, మీకెలా ఇదొకటి నోటీస్ చేసిర్రా? చేయలేదా? కామెంట్ చేయండి. కళ్యాణ్ ఇక్కడ ఒక మాట అంటాడు. నేను మమ్మీ, డ్యాడీ కోసం వెయిట్ చేసేటోడిని హాస్టల్‌లో ఉన్నప్పుడు. అండ్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక కాల్ వస్తదని నన్ను హాస్టల్‌లో ఏసిర్రు. అండ్ మా డ్యాడీకి నేనింకా ఒక ఎక్స్‌ప్రెస్ చేయలేను నా ఫీలింగ్స్ నేనేం చెప్పుకోలేను ఏడుస్తుంటాడు. ఇదొక ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది ఇదైతే. నిజంగానే చాలా బాధేస్తుంటది అలాంటి టైంలలో. అది మనకెందుకు అడ్డొస్తది. ఏదో అడ్డొస్తుంటది. వాళ్ళకేమన్నా చెప్పుకోవాలన్నా, డ్యాడీతోటి ప్రేమగా మాట్లాడాలనుకున్నా ఏదో ఒకటి అడ్డొస్తుంటే మనం అంతలా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేము మన పేరెంట్స్ తోటి. సో, నిజంగా బాధ అనిపించింది కళ్యాణ్ చూస్తుంటే. ఇక్కడ ఇమాన్యుయల్‌ది కూడా సేమ్ స్టోరీ. వాళ్ళన్న చాలా వారి ఒక 25 మూటలుంటే ఇమాన్యుయల్‌ని ఒక 5 మూటలు అది తీయనిచ్చేవాడంట. ఇంకా 15 మూటలు వాళ్ళ అన్ననే తీసేవాడంట. ఇంకా తనుజది కూడా చాలానే ఎమోషనల్ ఉండే. వా తన అంటే తనుజకి వాళ్ళ డ్యాడీ కంప్లీట్‌లీ అగెన్స్ట్ అంట ఇవన్నిటికి. కాపోతే వాళ్ళ అమ్మ సపోర్ట్ జేసి ఇక్కడి వరకైతే ఎంకరేజ్ జేసిందంట తనుజని. నిజంగానే లేడీస్‌ని చాలామంది డిసెంకరేజ్ చేస్తాడు. ఫిల్మ్ షూటింగ్‌లో గాని, ఫిల్మ్ ఇండస్ట్రీలో గాని వీటికి దూరంగా పెడుతుంటారు. అలాంటిది వాళ్ళ డ్యాడీ గూడా సేమ్ అలాగనే ఉండేదంట. కాకపోతే వాళ్ళ అమ్మ ఎంకరేజ్ జేసి ఇక్కడి వరకైతే తీసుకొచ్చింది. అండ్ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఫ్యామిలీ వీక్‌లో తనుజనే కెప్టెన్. సో, చాలా ప్రౌడ్ మూవ్‌మెంట్ ఉంటది వాళ్ళ ఒక ఫ్యామిలీకి మాత్రం ఇప్పుడైతే ప్రెజెంట్ టైమ్‌లో. సో, ఇది గైస్ ప్రమో మీకెలా అనిపిస్తదో తప్పకుండా కామెంట్ జేయండి. తనుజని చూస్తుంటే గూడా నాకైతే చాలా మంచి ఫీలొస్తుంది ఈ మధ్య. ఎందుకంటే తను మంచిగా ఆడుతుంది. అండ్ అన్నిట్లో బెస్ట్ ఫస్ట్ టైమ్ ఒక లేడీ విన్నర్ అవ్వబోతుంది మన సీజన్‌లో. తెలుగు బిగ్ బాస్ సీజన్ మొత్తం అన్నిట్లలో ఫస్ట్ లేడీ విన్నర్ అయితే అవ్వబోతుంది. పక్కా అని చెప్పొచ్చు ఇప్పటికైతే. అండ్ పక్కానే ఎందుకంటే ఇంకెవ్వళ్ళు కొట్టలేరు ఆమెని. నిజమా కాదా? కామెంట్ జేయండి.